వెంటనే అవ్వలేదు కాబట్టి అన్ని కూడా నెతికి ఎవరైతే భర్త పెన్షన్లు ఉన్నాయో అన్ని కూడా ట్రాన్స్ఫర్ ఒక్కొక్కటిగా. అది ఒక రోజు అటు ఇటు లేట్ అవ్వచ్చు, అది నేను ఆకలిసిన వెంటనే తింటాం, లేకపోతే 3 తింటాం ఒక రోజు, అలా కొంచెం లేట్ అవ్వచ్చు. అదేమైతే సంతోషం. ఒకసారి కొద్దిగా ఆఫీసులో డీటెయిల్స్ ఇవ్వండి. మళ్ళీ నవంబర్ నెలలో రాఘవన్న కొరడు పేపర్లు తీసుకెళ్ళి ఎవరన్నా మనం అందరం బాగుండాలి, అందుకేనా శుభ్రంగా ఎవరో అందరూ కలిసి ఉంటేనే ఇలా ఉంటది, అంతేనా? నరేంద్ర మోడీ రాజా రాంబాబు మీరు తిరక్కోకుండానే కొత్త పెన్షన్ ఇస్తున్నారు తల్లి. మేము రాలేడా? అదే ఎక్కడన్నాడు పక్కా మార్చి ఇచ్చాడు. ఏలూరు ప్రజలందరికీ అలాగే ముఖ్యంగా పెన్షన్దారులందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇది 7వ నెల, అందరికీ కూడా పెన్షన్లు మొదటి తారీఖే ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మొదటి తారీఖు కొత్త సంవత్సరం అవుతున్న సందర్భంగా మరి కొత్త సంవత్సరం పెన్షన్దారులు అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో మరి 31వ తారీఖునే వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే భర్త చనిపోయి భార్యకి రాలేదని నవంబర్ నుంచి ఉన్నారో వాళ్ళకు కూడా ఏలూరు నియోజకవర్గంలో ఒక 20 మందికి ఈ రోజున కొత్తగా పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. లోగడ చనిపోయినవి కూడా అవి కూడా వెరిఫికేషన్ జరుగుతున్నాయి. ఏదైతే పాత పెన్షన్లు వస్తూ భర్త చనిపోయారో వాళ్ళకు కూడా ఈ 2-3 నెలల్లో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పేదవాడు బాగుండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు పేదవాడికి పెన్షన్ అందించాలి, మొట్టమొదటి తారీఖున అందించాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా అందిస్తున్నారు. అలాగే ఉద్యోగస్తులకి జీతాలు కానీ, ఎందుకంటే ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో. అలాగే రోడ్ల విషయంలో 5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడినప్పుడు, ప్రజలందరూ కూడా అనేక విమర్శలు చేసినప్పుడు, ఏదైనా సరే ప్రజలు సంక్రాంతికి బాగుండాలి, పండగకి అందరూ కూడా గోతులు లేని రోడ్లలో రావాలనే ఉద్దేశంతో ఒక నియమ నిబద్ధత పెట్టుకుని ఒక పట్టుదలగా ప్రతి నియోజకవర్గం కూడా గోతులు లేని రోడ్ల కింద అన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే కొత్తగా రోడ్లు వేయడం కానీ అన్నీ కూడా ప్రజలు ఏదైతే మాకు బాధ్యతతో ఓటేశారో ఆ బాధ్యతను నెరవేర్చవలసిన బాధ్యత మా నాయకులందరి మీద ఉంది. తప్పనిసరిగా అందరూ ఎక్కడ తిరిగినా సరే ఈ ఇబ్బంది ఉందనేది ఒకరికొకరు తీసుకున్నాం. ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, ప్రజలకు మేలు జరిగే విధంగా పరిపాలన ఉండాలనే ఉద్దేశంతో గౌరవ కమిషనర్ గారు అవ్వచ్చు, మేయర్ అవ్వచ్చు, రెడ్డప్ప నాయుడు గారు అవ్వచ్చు, ఇంకోవాళ్ళు అవ్వచ్చు, అందరం కూడా ఎక్కడికైనా తిరిగినప్పుడు ఈ ఇబ్బంది ఉందని గమనించినప్పుడు ఆ ఇబ్బంది తీర్చవలసిన బాధ్యతను అందరం తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్లో భర్త చనిపోయినటువంటి ప్లేస్లో భార్యకి పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమాలు శాసనసభ్యులు చంటి గారు, మేయర్ గారు, భట్రాంగ్ గారు, కమిషనర్ గారు, స్థానిక పెద్దలు చూడేంద్రరత్న గారు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం. మరి ఎందుకంటే ఎక్కడైతే ఆపుతుందో అక్కడ నాయకులు ప్రత్యక్షమై వారి యొక్క సమస్యలు పరిష్కరించే తీసుకెళ్తా ఉన్నాం. మరి ముందుగా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో మరి ఈ రోజున విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆశయం కళ్యాణ్ గారు దేశ అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ రోజున మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజల్లో దూసుకుపోతూ ఉంది. ఒక పక్కన పెన్షన్ సౌకర్యం కానివ్వండి, అదేవిధంగా రోడ్లు మౌలిక వసతుల కల్పనలో కానివ్వండి, మరి అదేవిధంగా నూతన ఇండస్ట్రీ తీసుకొచ్చేటువంటి ఉపాధి కేంద్రాలు నెలకొల్పేటువంటి ప్రక్రియ కానివ్వండి, చాలా వేగంగా ఏదైతే 5 సంవత్సరాల్లో లాస్ అయినటువంటి
పరిపాలన ఏదైతే ఉందో పూర్తిగా గాడి తప్పినటువంటి పరిపాలనని మరి ఈ రోజున గాడిలో పెట్టి పూర్తిగా అడ్మినిస్ట్రేషన్లో పూర్తి సక్సెస్ అయ్యి మరి ఈ రోజున కోఆర్డినేషన్గా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఫస్ట్ తారీఖు వస్తే 2 తారీఖు ఇస్తారో 3 తారీఖు ఇస్తారో 5వ తారీఖు ఇస్తారో తిరిగినటువంటి స్థితి. ఈ రోజున ఒక రోజు ముందుగానే హాలిడే వచ్చిందంటే ముందు రోజే పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి కానీ, ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి మరి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కానీ అన్ని రకాలుగా ఒక పక్కన రైతాంగాన్ని ఆదుకుంటూ మరి ఇచ్చినటువంటి వడ్లకి మరి 4-5 గంటల్లోని 10 గంటల లోపే డబ్బులు పడేటువంటి పరిస్థితి కానీ అన్ని రకాలుగా కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి పరిపాలన అందిస్తుంది. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. 2025లో కూడా మా ఏలూరు నియోజకవర్గం గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించాలి. ఏలూరు శాసనసభ్యులు బయట రాధాకృష్ణ సంటి గారి ఆధ్వర్యంలో మరి యొక్క కాన్స్టిట్యున్సీ కూడా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆకాంక్ష ప్రజలందరిలో ఉంది, మాలో కూడా ఉందని చెప్పి తెలియజేస్తాం. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఏలూరు శాసనసభ్యులు వారు, గౌరవనీయులు పెద్దలు బడేటి చంటి గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్ గారు, మేమందరం కూడా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అట్లాగే ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా లబ్ధి పొందుతూ ఆనందంగా ఉండాలని చెప్పేసి మరి అనునిత్యం కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలో కూడా కష్టపడుతూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో ఓన్లీ ఎక్స్పెషల్లీ నవంబర్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు ఈ నెల రోజుల గ్యాప్లో భర్తలు కోల్పోయినటువంటి ఆడవాళ్ళకి పెన్షన్లు ఇమ్మని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ నెల రోజులు ఆన్లైన్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం, దానిలో భాగంగానే ఏలూరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు ఏలూరులో ఉన్నటువంటి 79 సచివాలయాల్లో అడ్మిన్ సెక్రటరీస్ కూడా మరి ఎవరైతే భర్తలను కోల్పోయారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఆన్లైన్ చేసి మరి కొత్త సంవత్సరం నూతన సంవత్సరం 2025వ సంవత్సరంలో భర్తలు కోల్పోయినటువంటి వారు ఎవరు కూడా బాధతో ఉండకూడదు, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఒకరోజు ముందుగానే 2025 జనవరి 1వ తారీఖు నుంచి వాళ్ళు ఆనందంగా ఉండాలని చెప్పి మరి డిసెంబర్ 31వ తారీఖునే పెన్షన్లు మరి ఇవ్వమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ మేయర్ గారు వీళ్ళ ఆదేశాల మేరకు గౌరవ కమిషనర్ గారు మరి అట్లాగే కార్పొరేషన్ సంస్థలో పనిచేస్తున్నటువంటి అధికారులు అందరూ కూడా ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 32,000 పెన్షన్లతో పాటు ఈ రోజున రిలీజ్ అయినటువంటి కొత్త వీడియో పెన్షన్లు 20 కూడా పంపిణీ చేస్తున్నాము. 2025 సంవత్సరంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఏలూరు శాసనసభ్యుల వారి చేతుల మీదుగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందుకొని సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది.